హియర్ కమ్స్ ద హీరో ఆఫ్ ద మ్యాచ్. అపోనెంట్ టీమ్ కరానా మొగుడయ్యాడు పవన్ సాయి గారు. 81 నాట్ అవుట్. పవన్ గారు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఆల్వేస్ అ వెరీ స్పెషల్ థింగ్ మ్యాచ్ గెలిపించడం అనేది. అలాంటిది ఇలాంటి ఒక స్టేడియంలో గెలిపించడం అనేది ఇట్స్ రియల్లీ అ మెమరీ ఫర్ మీ. సో ఇది ఎప్పటికీ అది మార్క్ అయి ఉండిపోతుంది నాకు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు మేక్ మై టీమ్ విన్ టు ద విక్టరీ. థ్యాంక్ యూ. మీ బ్యాటింగ్ చూస్తున్నాను, ఒక్కొక్క షాట్ భలే కొడుతున్నారు. మీ 50 తర్వాత లాంగ్ ఆన్ లో 6 కొట్టారు కదా, నా ఫేవరెట్ షాట్ అయిపోయింది. ఒకసారి అంటే బ్యాట్స్మెన్ సెట్ అయిపోయాడు అంటే ఇట్స్ లైక్ మైండ్ లో ఒకటే ఉంటుంది నాకు, ఐ హావ్ టు మేక్ మై టీమ్ విన్. సో అదొకటే ఉంది. సో రిస్క్ తీసుకున్నాను, ఛాన్సెస్ తీసుకున్నాను, బట్ గెలుపు అనేది ఇంపార్టెంట్. సో ఇట్ వాస్ గుడ్, ఇట్ జస్ట్ వాస్ మై డే అంతే. ఒక్కొక్క షాట్ కొడుతూ ఉంటే అసలు చాలా బాగుంది. ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు అసలు? ట్రస్ట్ మీ, ఎక్కువ ప్రిపేర్ అవ్వలేదు. సో షూటింగ్ మధ్యలో దొరికేది చాలా తక్కువ టైం. సో మిడ్ నైట్స్ వెళ్ళే వాళ్ళం ఆఫ్టర్ షూట్. సో హార్డ్లీ ఒక 15 days ప్రిపేర్ అయ్యాము. సో అందుకే వీ కుడ్ పుట్ సమ్ ఫైటింగ్ ఎఫర్ట్స్. టోటల్ టీమ్ ఎఫెక్ట్ చూస్తుంటే నిన్నటికి ఈ రోజుకి చాలా చేంజ్ వచ్చింది. బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది, ఫీల్డింగ్ చాలా అద్భుతంగా ఉంది, అద్భుతమైన క్యాచెస్ పెట్టారు. ఏం చెప్తారు? ఏం లేదు, నిన్న ఓడిపోయాము. సో కసిగా ఉండేది అంటే గెలవాలి, ఇలాంటి ఒక స్టేడియంలో గెలవాలి. అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ టోర్నమెంట్. సో ఫర్ అ గుడ్ కాజ్, ఇంత పెద్ద కాజ్కి మనది కూడా ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి. కాబట్టి సో అందరూ వీ హ్యావ్ ఫిక్స్డ్ ఇట్, గెలవాలి, ఎలాగైనా గెలవాలి, టఫ్ ఫైట్ ఇవ్వాలి అని అనుకున్నాం. సో థ్యాంక్ యూ. ఎంజాయ్ చేయండి, మీ టీం అంతా ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ.